నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనుకున్న చిరు అనిల్ రావిపూడి మూవీ ఉగాదిన ప్రారంభమైంది. కామెడీని పండించడంలో మెగాస్టార్ ఎక్స్పర్ట్. కామెడీని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి బెస్ట్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మెగా ఎంటర్టైనర్ పై అభిమానుల అంచనాలేంటి? మెగాస్టార్ కామెడీ స్టాండర్డ్స్ ని అనిల్ మ్యాచ్ చేస్తారా? కొన్ని మూవీ కాంబినేషన్స్ సెట్ అయితే అంచనాలు ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోతాయి. అలాంటి క్రేజీ కాంబినేషనే చిరు అనిల్ రావిపూడిది. ఈ ప్రాజెక్టు మీద ఆడియన్స్ లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. వెంకటేష్ కి F2, F3, బాలకృష్ణకు భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చినట్లే మెగాస్టార్ కి కూడా డైరెక్టర్ అనిల్ సాలిడ్ హిట్ ఇస్తారని బలంగా ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. మూవీ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతూ ఉండడంతో మూవీపై బజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. దీంతో చిరంజీవి నుంచి అన్లిమిటెడ్ ఫన్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు మెగా అభిమానులు. మెగాస్టార్ కామెడీ టైమింగ్ కి అనిల్ రావిపూడి రైటింగ్ తోడైతే బాక్సులు బద్దలవ్వడం పక్కా అంటూ లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్. చిరంజీవి అనిల్ మూవీకి సంబంధించి చిరు నవ్వుల పండగ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. తన కథలోని పాత్ర శంకర్ వరప్రసాద్ ను చిరంజీవికి పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు డైరెక్టర్ అనిల్. చిరంజీవి అసలు పేరుతో క్యారెక్టరైజేషన్ ఉండడంతో మెగా ఫ్యాన్స్ మరింతగా ఎక్సైట్ అవుతున్నారు. చంటబ్బాయ్, ఘరానా మొగుడు, అన్నయ్య, శంకర్ దాదా MBBS, జై చిరంజీవ సినిమాల్లోని చిరు కామెడీని క్యాచ్ చేసేలా అనిల్ తన సినిమాలో మెగాస్టార్ ని చూపించబోతున్నారని ధీమాగా ఉన్నారు అభిమానులు. ఈ సమ్మర్ నుంచే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే ఇమాజిన్ చేసుకుంటున్నారు ఆడియన్స్. చిరంజీవి మంచి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ కామెడీ ఎలిమెంట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ అంచనాలు అందుకునేలా హిలీరియస్ స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నారు డైరెక్టర్ అనిల్. స్టోరీ నేరేషన్ తోనే మెగాస్టార్ కి కితకితలు తెప్పించిన డైరెక్టర్ అనిల్ రేపు థియేటర్స్ లో ఆడియన్స్ చేత ఎలాంటి నవ్వులు పోయిస్తారో చూడాలంటే నెక్స్ట్ సంక్రాంతి వరకు వెయిట్ చేయక తప్పదు. పూరి జగన్నాథ్ నెక్స్ట్ మూవీ విషయంలో రూమర్స్ నిజమయ్యాయి. కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నట్లు ఉగాదిన గుడ్ న్యూస్ చెప్పారు పూరి. ఈ క్రేజీ కాంబో అనౌన్స్మెంట్ ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసింది. హీరో క్యారెక్టర్ ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే డైరెక్టర్ పూరి విజయ్ సేతుపతిని ఎలా చూపిస్తారోనని డిస్కషన్స్ మొదలు పెట్టేశారు జనాలు. స్క్రీన్ పై హీరోలను సరికొత్త క్యారెక్టరైజేషన్ లో చూపించే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస ఫెయిల్యూర్స్ తో వెనకబడిపోయారు. సినిమా మేకింగ్ రిలీజ్ టైంలో కూడా పూరి ఇంతలా హైలైట్ కాలేదేమో కానీ లైగర్, డబుల్ స్మార్ట్ శంకర్ డిజాస్టర్స్ తో పూరి పనైపోయిందంటూ సోషల్ మీడియాలో నడిచిన రచ్చ అంతా ఇంత కాదు. పూరి నెక్స్ట్ సినిమా ఏంటి, అసలు ఉంటుందా, ఉంటే హీరో ఎవరు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ ఒకటే డిస్కషన్స్. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఆ చర్చలన్నింటికీ పోలు స్టాప్ పెట్టేశారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. బ్యాక్ టు బ్యాక్ 2 భారీ డిజాస్టర్ మూవీస్ తర్వాత బాగా బ్రేక్ తీసుకున్న పూరి ఉగాదిన హీరో విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేసి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. హీరో విజయ్ సేతుపతితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా మూవీగా చార్మితో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభం కానుంది. ఈసారి రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్ తోనే విజయ్ సేతుపతిని పూరి ఇంప్రెస్ చేసి ఉంటారని మాట్లాడుకుంటున్నారు జనాలు. ఎటువంటి రోల్ అయినా అద్భుతంగా నటించే విజయ్ సేతుపతిని పూరి ఎలా ప్రెజెంట్ చేస్తారో అనే క్యూరియాసిటీ మొదలైంది. ఒకప్పుడు మంచి లవ్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ సినిమాలతో అలరించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్, డబుల్ స్మార్ట్ భారీ డిజాస్టర్ సినిమాలు పూరి క్రేజ్ ని బాగా దెబ్బతీశాయి. ఇటువంటి సిచ్యువేషన్ లో విజయ్ సేతుపతితో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన పూరి జగన్నాథ్ మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే గత సినిమాలతో బాగా ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న పూరి జగన్ మళ్లీ ఈ సో కాల్డ్ రొటీన్ స్టోరీలా కాకుండా విజయ్ సేతుపతితో సాలిడ్ సబ్జెక్ట్ తో సక్సెస్ కొట్టి చూపిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు పూరి జగన్నాథ్ అభిమానులు. ఈ వీకెండ్ మూవీ లవర్స్ కి సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చాయి సినిమాలు. డబ్బింగ్ సినిమాలు, స్ట్రైట్ సినిమాలని లేకుండా రిలీజ్ అయిన ప్రతి సినిమా సీక్వెల్స్ అనౌన్స్ చేశాయి. వీటిలో కొన్ని సీక్వెల్ సినిమాలే అయినా వాటికి కూడా సీక్వెల్స్ రాబోతున్నాయంటూ ఎగ్జైట్మెంట్ పెంచేశాయి. మరి ఈ సినిమాలకు సీక్వెల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ గురువారం, శుక్రవారం వరుసపెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. నిజానికి ఈ వారం తమిళ నుంచి ఒకటి, మలయాళం నుంచి ఒకటి, తెలుగు నుంచి 2 క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. తమిళ నుంచి విక్రమ్ హీరోగా వీరధీర సూర 2, మలయాళం నుంచి ఎంపురాన్ 2, తెలుగు నుంచి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయ్యాయి.
వీటిలో 2 సినిమాలు ఆల్రెడీ సీక్వెల్ గానే రిలీజ్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా ఈ 4 సినిమాలు క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చి మళ్ళీ సీక్వెల్స్ రాబోతున్నాయంటూ అనౌన్స్ చేశాయి. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుమల డైరెక్షన్ లో శుక్రవారం రిలీజ్ అయిన రాబిన్హుడ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఆల్రెడీ స్టార్ కాస్ట్ ఉన్న క్రికెటర్ వార్నర్ మాత్రం హైలైట్. రాబిన్హుడ్ లో జస్ట్ అలా మెరిసి వెళ్లిపోయిన వార్నర్ మెయిన్ విలన్ గా రాబిన్హుడ్ 2 అనౌన్స్ చేసింది టీం. ఈసారి వార్నర్ వర్సెస్ నితిన్ గా సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమాతో పాటే రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ ఆల్రెడీ మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా రిలీజ్ అయింది. అయితే మరో సీక్వెల్ గా మ్యాడ్ క్యూబ్ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది టీం. ఈ వారమే థియేటర్ లోకి వచ్చిన విక్రమ్ వీరధీర సూర 2 మూవీ అనౌన్స్ అప్పుడే క్రేజీ అప్డేట్ ఇచ్చింది. జనరల్ గా ఫస్ట్ పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తారని, కానీ వీరధీర సూర విషయంలో సెకండ్ పార్ట్ ఫస్ట్ రిలీజ్ అయి అసలు విక్రమ్ ఎలా ఉండేవాడన్నది ఫస్ట్ పార్ట్ లో చూపించబోతుంది టీం. ఇక మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ బ్లాక్ బస్టర్ అయ్యి లూసిఫర్ 2 ఎంపురాన్ గా థియేటర్స్ లోకి వచ్చింది. ఈసారి L3 టైటిల్ ని కూడా రివీల్ చేసి థర్డ్ పార్ట్ ఉన్నట్లుగా అనౌన్స్ చేసింది టీం. 2 పార్టులే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఉన్న లూసిఫర్ మూవీ ఇక థర్డ్ పార్ట్ లో ఇంకెంత ఇంటెన్స్ యాక్షన్ చూపించబోతుందో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇలా ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల సీక్వెల్స్ తో ఆడియన్స్ కి బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజెస్ ఇచ్చారు ఫిల్మ్ మేకర్స్. L2 ఎంపురాన్ మూవీ ఒకవైపు బాక్స్ ఆఫీస్ ని కలెక్షన్స్ తో షేక్ చేస్తుంటే మరోవైపు సినిమాపై వివాదం మరింత ముదురుతోంది. మూవీలోని కొన్ని సన్నివేశాలపై ఒక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీంతో సినిమాను రీసెన్సార్ చేశారు. మూవీ రీసెన్సార్ లో ఎన్ని సీన్స్ కి కత్తెర పడింది? రీసెన్సార్ తో L2 కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పడినట్లేనా? మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన మూవీ L2 ఎంపురాన్. సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయంటూ ఒక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆ అభ్యంతరకరమైన సీన్స్, డైలాగ్స్ ను సినిమా నుంచి తొలగించాలనే వాదనలు బలంగా వినిపించడంతో మూవీ నటులు, నిర్మాతలు దిగొచ్చారు. సినిమాను రీసెన్సార్ చేసినట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎంపురాన్ మలయాళ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మూవీలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సినిమాను రీసెన్సార్ చేయించారు నిర్మాతలు. రీసెన్సార్ చేసిన తర్వాత మొత్తం 17 సన్నివేశాలను తొలగించారు. ప్రస్తుతం సెన్సార్ బోర్డు కట్ చెప్పిన సీన్స్ లేకుండా మూవీని విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. L2 ఎంపురాన్ వివాదంపై స్పందించిన హీరో మోహన్ లాల్ క్షమాపణ చెప్పారు. వివాదానికి కారణంగా భావిస్తున్న అభ్యంతరకరమైన సీన్లను తొలగించినట్లు ఫేస్బుక్ లో మోహన్ లాల్ పెట్టిన పోస్ట్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ షేర్ చేశారు. ఈ వివాదంపై పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక సైతం స్పందించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఎవ్వరినీ మోసం చేయలేదని, కావాలనే కొందరు పృథ్వీరాజ్పై తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై తానేమీ మాట్లాడాలి అనుకోవడం లేదన్నారు L2 రచయిత మురళీ గోపి. ఒక సినిమాను తమకు నచ్చిన విధంగా ఊహించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అన్నారు. మొత్తానికి వివాదాలకు చెక్ పెడుతూ రీసెన్సార్ పూర్తి చేసుకున్న ఎంపురాన్ బాక్సాఫీస్ దగ్గర ఇదే జోరు చూపిస్తారో లేదో చూడాలి. పెద్ద నుంచి సాలిడ్ అప్డేట్. సర్దార్ 2 కాన్సెప్ట్ భయపెడుతుందంటున్న కార్తీ. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నుంచి మాస్ సాంగ్. జాక్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతోన్న పెద్ది నుంచి ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ ఏప్రిల్ 6న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సర్దార్ 2 మూవీ కాన్సెప్ట్ భయపెట్టేలా ఉంటుందంటున్నారు హీరో కార్తీ. SJ సూర్య విలన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ప్రొలాంగ్ వీడియో రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నుంచి మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. సినిమా ఈ సమ్మర్ లోనే విడుదల కానుంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో బొమ్మరిలు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న జాక్ మూవీ ట్రైలర్ ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నితిన్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ తమ్ముడు మే 9న థియేటర్స్ లోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న 45 మూవీ టీజర్ రిలీజ్ అయింది. రాజ్ బి శెట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్టార్ హీరోయిన్ సమంత ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ సినిమా శుభం టీజర్ రిలీజ్ అయింది. మూవీని సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నారు. ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమా ఏప్రిల్ 11న థియేటర్స్ లోకి రానుంది. మల్లేశం 8 AM మెట్రో సినిమాను డైరెక్ట్ చేసిన రాజ్ రాచకొండ కొత్త సినిమా 23 నుంచి ఫస్ట్ సింగిల్ ఈ మంగళవారం రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.